అంటే ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు చిన్న సినిమాకి పిలవడం కష్టం అవుతుంది ఆడియన్స్ని. మేము థియేటర్ కానీ అట్లీస్ట్ 25% ఫిల్ చేయగలిగితే ఫస్ట్ 2 days కన్ఫర్మ్గా కొడతాం. ఆ 25% ఎలా ఫిల్ చేయాలనేదే మేము డిస్ట్రిబ్యూటర్లో మేము కొట్టుకుంటుంది ఇప్పుడు. ఎన్ని ఆఫర్లు పెట్టి పిలవాలా, లేదా ఏం చేయాలి, వాళ్ళని ఎలా లాగాలి అని. అంతేగాని చూసిన వాళ్ళైతే నచ్చుతుంది. ఏముందండి మీ చేతిలో ఉంది. ప్రతి థియేటర్కి ఒక లక్కీ పిల్లరా, ఒక 5-6 రాజుగారి కోడిపాలను పెట్టేసేయండి. ఇప్పుడు ఇంట్లో పెట్టేట అందరూ 100% వస్తారు. ఆ బిర్యానీ తింటా కోసమే వస్తారు. రాజుగారి కోడిపాలు స్పెషల్ అని చెప్పేసి ప్రతి స్క్రీన్ లో కనీసం ప్రీవ్యూ షోలు అయినా పెట్టేసి ఒక లక్కీ డిప్ తీసేసి ఒక 5 ప్యాకెట్లు ఇచ్చారనుకోండి, ఇంటి పెట్టి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తింటారు. లేదా ఫ్యామిలీతో వచ్చారనుకోండి, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఇంకా హ్యాపీ. బాగానే ఉంటుంది. మీరు చెప్పిన దాని వరకు ఇప్పుడు జస్ట్ ఐడియా వచ్చా. రైట్. మేము అలాంటివి ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు చాలా చూస్తున్నాం కదా, చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఎలాగా అంటే ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? మనం బతికేదే హైదరాబాద్ హైదరాబాద్ ఫేమస్ మొత్తం వరల్డ్ వైడ్ గా బిర్యానీ ఏంటని రాజుగారు కోడిపాలం అంటే ఇంకా అసలు బాగా ఎక్కువ ఎక్సైట్. అవి మీరు ఎలా వచ్చారు అసలు ఇండస్ట్రీకి? ఈ క్యారెక్టర్ మీ సినిమా మీకు ఎలా ఆఫర్ వచ్చింది ఏంటి? సార్ నేను కార్పొరేట్ లో వర్క్ చేసిన సార్ 5 ఏళ్ళు. చూస్తే అది అవుతుంది. సో డెల్ కంపెనీలో వర్క్ చేసిన. బట్ చిన్నప్పటి నుంచి సినిమా అనేది ఒక పిచ్చి ప్యాషన్ అనేది ఉండేది సార్. ఇక లాస్ట్కి వన్ ఫైన్ డే నేను కోవిడ్లో డిసైడ్ అయిపోయాను సార్. అంటే ఐ డోంట్ ఫిట్ హియర్, నాకు సినిమాలే కావాలి అని చెప్పి నేను అట్లా స్టార్ట్ చేసిన. ఈవెన్చువల్లీ ఫస్ట్ సిల్లీ మామ్స్లో చేసిన. దాని తర్వాత అట్లా ఒకరి నుంచి ఒకరి రిఫరెన్స్ ద్వారా నేను చేసుకుంటూ వచ్చిన సార్. ఒక వెబ్ సిరీస్ అని, ఒక వెబ్ ఫిలిం అని అట్లా చేసుకుంటూ వచ్చిన. నా అదృష్టానికి నేను చేసిన ఒక ఆంథాలజీ సినిమా పంచతంత్ర కథలు అనేది, ఆ సినిమాల డైరెక్టర్ గారు మన శివ గారికి ఫ్రెండ్ అన్నట్టు. సో అందులో నా పర్ఫార్మెన్స్ చూసి తను రిఫర్ చేశారు. రిఫర్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ సార్ నాకు తెలిసి 5-6 అట్లా కాల్ వచ్చింది. 7 నేను వెళ్ళిపోయాను తన ఆఫీస్కి. వెళ్ళిపోయి కూర్చున్నాను. సార్ నాది ఇది పరిస్థితి, నేను ఇట్లా చేసిన అని చెప్పి 2 ట్రైలర్లు 2 వీడియోలు అట్లా చూపించిన. తను కూడా చూసి అసలు ఫస్ట్ లుక్ మ్యాచ్ అవుతా లేదా అని అనుకున్నారు సార్ యాక్చువల్లీ. ఎందుకంటే తనకు కావాల్సిన క్యారెక్టర్కి లుక్ ఏంటంటే ఫుల్లీ బియర్డ్, ఆ కొంచెం ఇట్లా ఆ లుక్ ఉండాలి. బట్ ఈవెన్చువల్లీ అది పుల్ ఆఫ్ చేసినాం మేము మొత్తానికి షూట్ టైంకి. బట్ నిజంగా మస్తు హ్యాపీ ఉంది సార్. అంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ అనేది, అంటే ఎక్కడ కార్పొరేట్ అసలు సినిమా అంటే ఏంది తెలియదు, ఎవరు లేరు, ఒక గాడ్ ఫాదర్ లేడు, ఎవరు లేరు. But all of a sudden you come sit here and of course eating a Rajagari Kodipula with you. Thank you. That's a big thing, sir. మీరు వాయిస్ అద్భుతంగా ఉంది. మీ వాయిస్ పక్కా తెలంగాణ భాషలో మాట్లాడుతున్నారు. వరంగల్ నుంచి సార్, అందుకే నాకు తెలంగాణ ఎక్కువ వస్తుంది. సో చాలా ట్రై చేసుకోండి సార్, ఎందుకంటే డైలాగ్ ఇచ్చినప్పుడు నేనేమో ఆంధ్ర, మనోడు కొంచెం తెలంగాణ ఆంధ్ర మాట్లాడు. డైలాగ్ ఎన్ని 1-10 సార్లు చదివినా కూడా అక్కడ పోయి ఇట్లా షూట్ ఇట్లా షార్ట్ పడి ఇట్లా చెప్తుంటే తెలంగాణ వచ్చేస్తారు అన్నట్టు. కట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి మళ్ళీ. సో 10 సార్లు చదివి అంతేందుకు సార్ ఇప్పుడు వేరే సినిమాలలో కూడా నేను ఇప్పుడు పోయి ఆడిషన్ ఇచ్చిన ఏం చేసిన ఆ తెలంగాణ ఎక్కువ వస్తుంది అన్నట్టు. అది వచ్చి అది ఏదో మరి అంటే కైండ్ ఆఫ్ అది ఒక విధంగా పాజిటివ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మోర్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇఫ్ దే గో విత్ నార్మల్ తెలుగు లాంగ్వేజ్ అనుకుంటారు కొంచెం కష్టమవుతుంది కదా. సో కొంచెం దాని మీద ప్రిపేర్ అవుతుంది సార్. ఈ సినిమా నేను టీజర్ కానీ సాంగ్ కానీ చూసినప్పుడు, ట్రైలర్ కానీ చూసినప్పుడు కొంత ఫ్యామిలీలో విలేజ్లో జరిగిన వాతావరణం కనిపించింది, కొంత ఫారెస్ట్లో జరిగింది. అసలు ఎక్కడ జరిగిన స్టోరీ ఇది, ఎక్కడ జరిగిన కథ ఇది? ఈ కథ ప్రకారం అయితే జరిగింది అమలాపురం అనే ఒక ఊర్లో జరిగే కదా. అమలాపురం టు ఇది ఒరిజినల్ కథ ఎలా రాసుకున్నా అంటే అమలాపురం టు అమెరికా, ఫారెస్ట్ అంతా అమెరికాలో జరిగేది. అది ఒరిజినల్ రైటింగ్ అదే. దాన్ని మళ్ళీ దాన్ని ఏంటంటే యూఎస్లోనే ప్లాన్ చేసింది ఈ సినిమా మొత్తం. బట్ అక్కడ ఫారెస్ట్లో పర్మిషన్స్ దొరకపోవడం, ఇలా చిన్న చిన్న లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. సో దానివల్ల నేను మళ్ళీ కూర్గ్ ఇప్పుడు తీసింది కేరళలో. కేరళ అంటే అంటే అందరూ మారేడుమల్లి చెప్పారు మాకు, మారేడుమల్లిలో తీయచ్చు కదా. అవును, ఫారెస్ట్ అంటే మారేడుమల్లి, లేకపోతే ఇంకోటి ఏంటి మన అరకు దగ్గర ఉంటుంది ఇంకోటి ఏదో. బట్ నేను అనుకున్నా ఆచార్య సినిమా షూటింగ్. అవును, సో నేను అనుకున్న గ్రీన్స్ నాకు యూఎస్లో తీయాలనుకున్న సినిమా ఇది రైటింగ్లో ఉన్నది. బట్ ఆ కలర్, ఆ గ్రీన్స్ కలర్ కానీ అదంతా వచ్చేది కొంచెం కూర్గు వాటిలో వస్తుంది. సో నాకు లుక్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలని చెప్పి రంపచోడవరం, కరెక్ట్, రంపచోడవరం. అవును. సో అలాగా మేము కూర్గ్లో షూట్ చేసాం, కూర్గ్ ఫారెస్ట్లో అండ్ వాయనాడ్, కేరళ. సో అందుకే రిచ్ లుక్ అయితే అలాగా ఫుల్ అప్ చేయగలుగుతాం.
మీ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది అనుకోవచ్చా మీ క్యారెక్టర్ మీ పర్సనల్ లైఫ్ కి? పర్సనల్ లేకుండా ఒక అంటే టు అన్ ఎక్స్టెంట్ కంపల్సరీ సార్ 100% ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇది ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం అరే ఇప్పుడు లేదు సార్, కానీ రియల్ గా ఎఫర్ట్ ఉన్నాయి మీకు? ఇప్పుడైతే పర్లేదు మాట్లాడండి. ఇప్పుడైతే ఏం లేవంటే ఒకప్పుడు ఉండేవాళ్ళ. ఇప్పుడైతే ఏం లేవు సార్. దాంట్లో ఆయన సాఫ్ట్వేర్ కదండి, ఆయన చూస్తే క్యూట్ గా ఎవరైనా పడతారు. మీకు అంటే ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మీకు అర్థమైందండి, ఒక 6 people ఒక ఫారెస్ట్కి వెళ్తారు, అక్కడ స్టక్ అవుతారు. అవును. అది అది అందులో బేసిక్గా తనకు ఇంకో పేరు, మ్మ్. తనకో పేరు, నాకో పేరు, తనకో పేరు, ఓకే ఓకే. అందరూ వెళ్ళి మా మధ్యలో హ్యూమన్ డ్రామా అండి. ఇది మోర్ ఆఫ్ థ్రిల్లర్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కాదు, మా మధ్యలో జరిగే ఒక హ్యూమన్ డ్రామా. అంటే ఒక ప్లేస్ లో మనం ఇరకపోతే ఒక్కొక్క మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తారు సార్. ఆనెస్ట్లీ అది 100% రియల్ లైఫ్ లో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఎవడైనా ఒక ఫారెస్ట్కి వెళ్ళి సడన్ గా లాస్ట్ అయిపోతే వాడు ఎట్లా రియల్ లైఫ్ లో వాడు కనెక్ట్ అయ్యి వాడి మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది అనేది 100% టెస్టింగ్ ఉంటుంది. సో మీరేమో మనకి అమ్మాయి ప్రాచీ టక్కర్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా క్యారెక్టర్ సినిమాలో? ఎవరికి సార్? ప్రాచీ టక్కర్ సార్ ఏమో సార్, మీరే చూడాలి. ఇంకా మీరు చూసి చెప్పండి సార్. ఆగస్ట్ 4th నేను ఏం చెప్తాను? మా డైరెక్టర్ గారు ముందు పెట్టుకుని అన్నాడుతారా సార్? ప్రాచీ టక్కర్. Yes, Prachi Thakur. ఓ సూపర్ సూపర్ సూపర్. This pulao is looking nice, but our pulao is, I am guaranteed that it's much tastier. సురేష్ గారు సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు, నాకే మీకే పెట్టేస్తున్నారు, లావ్ అయిపోతారు మళ్ళీ. Yeah. So in Raju Gari Kodi Pulao, I am playing the character of Candy. Okay. So Candy is someone, you know, you cannot hate it. Yeah. Oh, she is very loving. After shoot also your best friends continue relation? So in this సార్ మీరు రిలేషన్ ఉన్నప్పుడు మీ కళ్ళు చాలా so I'll tell you. So in this whole movie, and I had amazing experience. Okay. చెప్పండి. చెప్పండి సార్. జనరల్గా నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటే మీ సోలోగా కాకుండా బాలీవుడ్ తరహాగా క్యారెక్టర్స్ని హీరోగా పెట్టుకుని ఎందుకు ఈ కథని ఎంచుకు చేశారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న కాంపిటీషన్, ఇప్పుడున్న దీనిలో నేను ఒక రామ్ కామ్ అంటే యూజువల్లీ ఫస్ట్ సినిమా అంటే లవ్ స్టోరీ పిక్ చేసుకుంటారు. ఒక ఇంట్లో గొడవ అవుతుంది, ఫాదర్ బుద్ధి అంటాడు, లేకపోతే ఇంకొక ఫ్యామిలీ అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది, ఒక ఊర్లో 2 అపార్ట్మెంట్లో అలాంటి సెటప్లో తీయచ్చు. ఆ కాంపిటీషన్లో నేను ఉన్నాను అని ఎలా తెలుస్తుంది? సో ఐ వాంటెడ్ టు పిక్ అ డిఫరెంట్ జానర్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్. సో థ్రిల్లర్ కూడా చాలా ఈ వారం కూడా వచ్చేస్తుంది. సో అందులో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఫుడ్ అండ్ థ్రిల్లర్స్ అంటారు వీటిని. సో ఇప్పుడు ఇంగ్లీష్లో కొన్ని ఉంటాయి, నైఫ్ అవుట్స్ అని కొన్ని మూవీస్ ఉంటాయి. ఎవరు కలిపినట్టు తెలియదు. ఇప్పుడు టేబుల్ మీద మనం 6 కూర్చొని ఉంటాం, ఎప్పుడు ఎవరు కత్తి తీసి ఎవరిని గుచ్చుతాడో తెలియదు. ఆ టెన్షన్ బిల్డ్ చేయాలి ఆడియన్స్లో. ఈ జానరాని క్రాక్ చేయడం చాలా కష్టం. సో అలాంటి కథ దొరికినప్పుడు ఐ థింక్ ఇది నా రైట్ ఎంట్రీ, దీంతోనే చేద్దామని అనిపించింది. ఎందుకని బెటర్ స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. బట్ ఇదైతే ఒకడున్నాను నేను, మనం ప్రెజెన్స్ నుంచి ఆడుకోవచ్చు అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా. జనరల్గా ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎన్ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. అట్లాగే చాలామంది హీరోలు వివాహ భోజనం అని ఇలా మన హీరోలు ఉన్నారు, అతర హీరోలు చాలామంది హీరోలు డైరెక్టర్లు పుట్టేసి చాలామంది ఫుడ్ రెస్టారెంట్ పెట్టారు. మీరు ఈ సినిమాకి పెట్టేటాక రాజుగారి కోడి పలావ్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? రహస్యం అంటే బేసిక్గా నేను బిర్యానీ ఎక్కువ తింటానండి. యూఎస్లో ఉన్నా సరే నేను ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే వరకు బిర్యానీ తింటాను. సో నేను యూఎస్లో ఒక టైంలో రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం ఒకటి, దాని పేరు కూడా ఇంకా చెప్పను, అది వచ్చినప్పుడు చెప్తాను. అది కూడా ఇలాంటిదే, పేటెంట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అది కూడా ఇలా క్యాచీగానే ఉంటుంది. సో బేసిక్గా ఫుడ్ అండ్ డ్రింక్స్ దాని మీద నాకు చిన్న ఎఫినిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ నా ఫేవరెట్ డైరెక్టర్ క్వింటన్ టారంటినో యూఎస్లో ఒక డైరెక్టర్ తెలిసే ఉంటుంది. అతను కూడా బేసిక్గా ఫుడ్ని చాలా గ్లామరస్గా చూపిస్తూ ఉంటాడు అనమాట. దానికి ఇంకా బడ్జెట్స్ కావాలి, ఇంకా బాగా చూపించవచ్చు దాన్ని. బట్ సో అందుకే నాకు ఫుడ్ ఒకసారి ఎప్పుడో నైట్ తగిలింది టైటిల్ రాజుగారి గొడవలో పెడితే ఇన్స్టెంట్గా క్లిక్ అవుతుంది. మార్కెటింగ్ పర్స్పెక్టివ్లో ఆలోచించాను నేను, దీనికి ఇంకో రోడ్ ట్రిప్ అనో లేకపోతే ఇంకేదైనా పెట్టచ్చు. బట్ మార్కెటింగ్ యాంగిల్ కూడా ఆలోచించుకోవాలి కదా మనం సినిమా పిచ్ చేసినప్పుడు.
సో మాసీగా ఉంటుంది రాజుగారి కొడుకులో. అండ్ సినిమాలో ఎలిమెంట్ కూడా ఏదో జస్ట్ పెట్టాలని పెట్టలేదు. మీకు సినిమా చూస్తే డెఫినెట్గా 100% దీనికి పర్ఫెక్ట్ టైటిల్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదో అమెరికాలో పెడదాం అనుకున్న రెస్టారెంట్ పేరు చెప్పడానికి మీరు దాసేసారు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజుగారి కొడుకులో పేరు కూడా నేను ఒక 6 months బ్యాక్ అడుగుంటే పేరు చెప్పేవాడిని కాదు. ఎందుకంటే టైటిల్ రిజిస్టర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలా వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వలేదా? వాళ్ళు రాజుగారి నేను భయపడ్డాను. దీనికి ఆల్టర్నేటివ్ టైటిల్స్ కూడా పెట్టుకున్నాను. శ్రీ రాజుగారి కొడుకులో, శివ కాలేజ్ రాజుగారి కొడుకులో, ఇలా ఆల్టర్నేటివ్ ప్రమోషన్ అని అనుకుని ఉంటారు. భయపడతారు కదా. అంటే ఉంటది అనుకోలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్. లక్కీకి వెళ్ళి ఛాంబర్ లో చూస్తే టైటిల్ ఉంది. ఇంతకన్నా బెటర్ టైటిల్ ఏం దొరుకుతుంది. రాజుగారి కోడి పలావ్ గురించి మంచిగా చూపిస్తున్నారా చెడుగా చూపిస్తున్నారా? మంచిగా చూపిస్తుంది.